वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 59వ అధ్యాయం ప్రవచించుకుంటున్నా. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం భూదేవి చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి. భూమాత చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి. అంతకుముందు ఎన్నో శ్రీకృష్ణ స్తుతుల్ని మనం భాగవతం దశమ స్కందంలో చక్కగా సవివరంగా, మామూలుగా స్తోత్రం చదవటం వేరండి, ఆ స్తోత్రాన్ని అర్థం చేసుకుంటూ చదివితే వచ్చేటువంటి ఫలితం ఇంకా 1000 రెట్లు ఉంటుంది. మీరు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయామంటూ చదువుతూనో, లేకపోతే శుక్లాంబరధరం విష్ణుమని చదువుతూనో దాని అర్థం తెలియకపోయినా చదవటం వలన వచ్చే ఫలితం, ముందు భగవంతుడు ఆ అక్షర రూపంగా మనకు కల్పిస్తాడు. అంటే అక్షరాల్లో మనకి తెలియకుండా మంత్ర బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఆ నామస్మరణ వలన కలిగే ఫలితాన్ని మనకు అందిస్తాడు భగవంతుడు. కానీ ఒకసారి ఆ భావాన్ని అర్థం చేసుకున్నాక, ఆ స్తోత్రం యొక్క భావాన్ని అర్థం చేసుకున్నాక, ఆ స్వామి యొక్క రూపము, అలాగే ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపము మనకి కళ్ళంబట సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఆ శ్లోకాల రూపంలోనో లేకపోతే దండకాల రూపంలోనో మనం చదువుతున్నప్పుడు అలా మనసు ఎటూ చెలించకుండా నిశ్చలంగా మనం చదివేటువంటి స్తోత్రాల వైపు, లేకపోతే పొద్దున్నే మనం పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, నమ్మకం చమకం చదువుతూ వాటి అర్థాలు కూడా తెలిసి చదువుతున్నప్పుడు స్వామి ఎందే మనసు లగ్నం అవుతుంది తప్ప మనసు ఎటువైపు వెళ్ళదు. కాబట్టి అర్థం భావన చేసుకుంటూ పరమాత్ముణ్ణి ఊహించుకుంటూ మనం చేసేటువంటి అర్చనలో విశేష ఫలితం ఉంటుంది కదా. మరి అట్లాగే ఇప్పటి వరకు కూడా మనం ఈ భాగవతంలో దశమ స్కందంలో ఎన్నో శ్రీకృష్ణ స్తుతులు వచ్చాయి. వాటన్నిటిని కూడా వదలకుండా మనం ఆ స్తోత్రాల యొక్క భావాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. అలాగే నేడు భూదేవి చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి, వాటి అర్థాలను కూడా ఎలా వ్యాసుల వారు వివరించారో అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. భూమిరువాచ. గత పాఠంలో మనం 24 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాం. అస్తౌషీ తథ విశ్వేశం దేవీ దేవవరార్చితం ప్రాంజలి ప్రణతా రాజన్ భక్తి ప్రవణయా ధియా అన్నారు. అస్తౌషీత్ అథ విశ్వేశం దేవి దేవవరార్చితం, దేవతల చేత కూడా అర్చించబడినటువంటి శ్రీకృష్ణ ప్రభువుని భూదేవి అస్తౌషీత్ స్తుతించినది అని చెప్పి దాని స్తోత్రం చేసింది. ఎలా? ప్రాంజలి ప్రణత భక్తి ప్రవణయా ధియా, ఎంతో భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించి స్వామివారికి నమస్కారం చేసి భూదేవి తన కుమారుడి యొక్క మరణానికి సంతోషించి స్వామివారిని స్తుతిస్తున్నది. అక్కడ తన కుమారుడు నరకాసురుడు మరణించినందుకు ఏమాత్రము భూదేవి చింతించడం లేదు అంటానికి నిదర్శనం ఇదిగో ఈ స్తోత్రమే. ఇంకా చెప్పాలి, లేకపోతే స్తుతించదు కదా అంత బాధలో శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే భూభారం తగ్గింది, ఇలాంటి అసురులు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా భూమాత మరణానికి ఏమాత్రము చింతించలేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనతో పాటే కూడా వచ్చింది, పైగా సత్యభామ రూపంలో.
కూడా వచ్చి మరీ సంహరించింది. పైగా ఆయన్ని సంహరించమని భూభారం పెరిగిపోయింది కాబట్టి నువ్వే కాపాడాలి, కాబట్టి అసుర నాశనాన్ని చేయమని చెప్పి ఆవిడే వచ్చి వేడుకున్నది మొదలైనటువంటి కారణాలని చెప్పుకున్నాం. పైగా ఎందుకు సంతోషిస్తున్నది అనేటువంటి కారణం కూడా నేను చెప్పుకున్నాం. 16,000 మంది రాజకన్యకలని అపహరించినటువంటి నరకాసురుడు అటువంటి అఘాయిత్యం చేసినటువంటి పుత్రుణ్ణి ఏ తల్లి కూడా సహించదు. అది ముఖ్య కారణం. అందువల్ల ఆ తల్లి సంతోషిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఇక్కడ స్తుతి చేస్తున్నది. భూమిరువాచ, భూదేవి చెప్పినటువంటి స్తోత్రం. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర భక్తేచ్ఛోపాత్తరూపాయ పరమాత్మన్ నమోస్తుతే. నమస్తే దేవదేవేశ, దేవదేవేశ, దేవతలకే దేవుడైనటువంటి వాడు, ప్రభువైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎట్లాంటి వాడు? శంఖచక్ర గదాధర. శంఖచక్ర గదాధర అనేటువంటిది విసర్గం లేకపోతే ఏంటంటే సంబోధన వాచకం, విసర్గలు ఉంటే ప్రథమా విభక్తి, విసర్గం లేదంటే ఓ పరమాత్మ, ఓ శంఖచక్ర గదలని ధరించినటువంటి ఓ దేవదేవేశ, నమః తే, తే నమః, నీకు నమస్కారం ప్రభు. ఎట్లాంటి రూపం నీది? భక్తేచ్ఛోపాత్త రూపాయ. ఈ పదాన్ని అద్భుతమైనటువంటి పదం ఇది. భక్త ఇచ్ఛ ఉపాత్త రూపాయ. భక్తుల యొక్క ఇచ్ఛ, కోరిక, అంటే భక్తుల యొక్క కోరికను అనుసరించి రూపాలను ధరించేటువంటి స్వామి, ఏకైక స్వామి ఎవరన్నా ఉన్నారంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. ఎవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి స్వామి. భక్త ఇచ్ఛ ఉపాత్త రూపాయ. భక్తుల యొక్క కోరిక ప్రకారం మనం మానవులం కాబట్టి, పరమాత్ముడు ఇలా ఉంటాడని తెలుసు కాబట్టి మానవ రూపంలోనో లేకపోతే శంఖచక్ర గదా హస్తాలు చతుర్భుజుడుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుగాను మనం ఊహించుకుంటాం. కానీ భక్తులం మనమే కాదు, అనేకమైనటువంటి ప్రాణికోటులలో కూడా భక్తులు ఉన్నారండి. లేకపోతే గజేంద్రుడు అలా ఆ విధంగా శ్రీ మహావిష్ణువుని ఎలా కీర్తిస్తాడు? రక్షించమని పాహి పాహ్యమని ఉయ్యాళించి సంరంభియ్య అంటూ గజేంద్రుడు అలా వైకుంఠపురంబులో నగరిలో అంటూ ఎక్కడో ఉన్నటువంటి స్వామిని గజేంద్రుడు రక్షించమని వేడుకుంటాడా? అప్పుడు ఆ గజేంద్రుడు మనసులో స్వామి ఎలా ఉండి ఉంటాడు? గజేంద్రుడి రూపంలో ఉన్నాడనుకుందా? చతుర్భుజుడిగా ఉన్నాడనుకుందా? సరే, అవి కాకుండా ఇంకా శ్రీ, కాళ, హస్తి మొదలైనటువంటి ఉన్నాయి. ఇవి స్వామిని ఏ ఏ రూపాలలో, అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం మానవులం కాబట్టి మానవ అవతారంలోనూ చతుర్భుజుడిగాను మనం ఊహించుకుంటాం, తెలుసు కాబట్టి. కానీ ఇతర ప్రాణికోటి 84 లక్షల జీవరాశుల్లో ఏ ఏ ప్రాణి దైవాన్ని ఏ విధంగా భావించుకుందో మనకి తెలియదు. కానీ అలా భావించుకున్నటువంటి రూపాలలో స్వామి కనిపిస్తాడు. వాళ్ళు ఎలా స్మరిస్తారో అలా భావించుకున్నటువంటి రూపాలలో స్వామి కల్పిస్తాడు. భక్తేచ్ఛ ఉపాత్త రూపాయ. అది గొప్పతనం, విష్ణుమూర్తి యొక్క గొప్పతనం అది. అందుకే నరసింహావతారం ఎట్లా వచ్చింది? లేకపోతే ఎందుకు ఎట్లా వచ్చింది అంటే అక్కడ ఆ హిరణ్య కశిపుడు లోపల ఉన్నటువంటి ఆయన, నేను ఈ రూపాల చేత చంపబడను, ఈ వ్యక్తుల చేత, ఈ మానవుల చేత, ఈ జంతువుల చేత ఈ విధంగా నేను చంపబడను అనేటువంటిది ఊహించుకుని వాడి ఊహ ఇవి కాకుండా వేరే రూపంతో చంపబడతాడు కాబట్టి ఆ రూపం ఏదో అక్కడ లోపల ప్రత్యక్షమై బయటకు వచ్చేసింది వాడి లోపల నుంచి నరసింహావతారం. అట్ట ఉపాత్త రూపాయ, ఏది ఊహించుకుంటామో ఆ రూపం. పరమాత్మన్ నమోస్తుతే. అటువంటి పరమాత్ముడికి నీకు నమస్కారం స్వామి అంటూ భూమాత నమస్కారం చేస్తుంది. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. అంత పంకజం మీద పడ్డాడు వ్యాసుడు ఇక్కడ ఈ పద్యంలో. పంకజనాభాయ, నాభి, పంకజనాభాయ. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధానమైనటువంటి ఆ బ్రహ్మదేవుడికి యొక్క జన్మస్థానమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం, ఆ నాభి కమలము నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. పంకజనాభాయ, కాబట్టి నాభి యందు పంకజం కలిగినటువంటి వాడు అటువంటి స్వామి కొరకు నమః, నమస్కారం. ఎలా ఉంటుందంటే ఈ పద్యాల శ్లోకాలన్నీ కూడా రామాయ రామభద్రాయ అంటూ యకారం అనేటువంటిది చివరిలో ఉంటుంది, పదం చివరిలో. యకారం పదం చివరిలో వచ్చింది అంటే కొరకుంకై చతుర్థి విభక్తి అంటారు పుంలింగంలో.
రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ య య య అనేటువంటివన్నీ వస్తుంటాయి. నమః పంకజనాభాయ, పంకజము అంటే పద్మం, బురద నుంచి ఉద్భవించినటువంటిది. అటువంటిది నాభి యందు కలిగినటువంటి వాడు, పద్మము నాభి యందు కలిగినటువంటి వాడు పద్మనాభుడు. ఆ పద్మం దేనికి ఆలవాలమయ్యా అంటే బ్రహ్మ యొక్క జన్మకి కారణం ఆ పద్మం అనేది. అట్లా బ్రహ్మకు జన్మస్థానమైనటువంటి కమలము ఏ నాభి నుండి ఉద్భవించిందో అటువంటి నాభి కలిగినటువంటి పంకజనాభుడు శ్రీ మహావిష్ణువు. అటువంటి నీకు నమస్కారం. నమః పంకజ మాలినే, మాలినే, మాల అంటే తెలిసిన పదమే. మాల, మాల ధరించినటువంటి వాడు. ఏ మాల ధరించాడు స్వామి అంటే పంకజ మాలినే, అద్భుతమైనటువంటి పంకజములని మాలగా ధరించినటువంటి, కమలములను మాలగా ధరించినటువంటి వాడు. అట్లాగే నమః పంకజ నేత్రాయ, పంకజ నేత్రాయ, కమలపత్రముల వంటి, అటువంటి కమల దళముల వంటి అద్భుతమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ ప్రభు. నమస్తే పంకజ అంఘ్రయే, అంఘ్రి అంటే పాదములు, పాద పద్మములు అని మనం పూజిస్తాం స్వామివారి యొక్క పాదాలని. పాద పద్మములు అనాల్సిందే తప్ప పాదములు అనకూడదు. పాదములు అనకూడదు, పాద పద్మాలు, చరణ పద్మాలు. కాబట్టి వాటిని పద్మాలుగానే మనం పూజిస్తాం. నమస్తే పంకజాంఘ్రయే, ఆ పాదాలని మనం స్మరించినా చాలు, మన హృదయంలో మనసులో స్మరించుకుంటే చాలు. కాబట్టి ఆయన యొక్క పాద పద్మాలకు నమస్కారం అంటూ భూదేవి ఆయన యొక్క నాభి ప్రదేశాన్ని, అంటే సృష్టికి కారణమైనటువంటి ఆ నాభి ప్రదేశాన్ని, బ్రహ్మదేవుని యొక్క సృష్టికి బ్రహ్మకు ఆలవాలమైనటువంటి ఆ నాభి ప్రదేశాన్ని, పంకజమాలినే ఆయన మెడలో ఉన్నటువంటి చక్కటి కమలమాల వంటి మాలకు, పైగా నిన్ననే సమర్పించింది, వైజయంతి మాల సమర్పించిందని పూర్వశ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇదిగో అద్భుతమైనటువంటి స వైజయంత్యా వనమాల మార్పయత్ అని చెప్పుకున్నాం. వైజయంతి మాలని ఆవిడ సమర్పించింది, కుండలాల్ని, అదితి యొక్క కుండలాల్ని సమర్పించింది, అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి కుండలాలు. అట్లాగే వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని సమర్పించింది, మహామేరుతో ఉన్నటువంటి ఆ మణిని సమర్పించింది, మణిపర్వతాన్ని సమర్పించింది. అట్లా ఇక్కడ స్వామి ఎట్లాంటి వాడు అంటే పంకజమాలిని. ఇది ఈ శ్లోకం ఎలా ఉందంటే మనకి ప్రార్థనా శ్లోకాల్లో వస్తుంది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకపాదం వస్తుంది. శ్లోకం ఏంటి ఆ శ్లోకరత్నము అంటే వటపత్రశాయి అయినటువంటి బాలముకుందుడికి నమస్కారము అని నమస్కారం చేశారు ఆచార్యులు వారు. ఎట్లా ఉన్నాడు స్వామి అంటే కర అరవిందేన అన్నారు. అక్కడ ఇక్కడ పంకజం అని వాడారు, అక్కడ అరవిందం అని వాడారు, అంతే తేడా. కర అరవిందేన, ఎర్రటి చేత్తో ఎర్రటి పాదాన్ని పట్టుకుని ఆ ఎర్రటి పాదం యొక్క బొటన వేలుని ఎర్రటి పెదాలు కలిగినటువంటి నోట్లో పెట్టుకున్నాడు. కర అరవిందేన పద అరవిందం, అరవిందం అరవిందం. ఎర్రటి చేతులు ఎలా ఉన్నాయంటే ఆ పిల్లవాడి చేతులు, బాలకృష్ణుడి యొక్క, పరమాత్ముడి యొక్క చేతులు పద్మము ఏ విధంగా అంత లేత గులాబీ రంగులో ఉంటుందో అటువంటి వర్ణము కలిగినటువంటి ఆ చేతులతో అటువంటి ఎరుపు రంగు కలిగినటువంటి పాద పద్మాలని పట్టుకున్నట్ట. కరారవిందేన పదారవిందం. చిన్నపిల్లలు పాదాల యొక్క ఆ బొటన వేలిని నోట్లో పెట్టుకునేటువంటి అలవాటు పసిపిల్లలుగా మనం చూస్తూనే ఉంటాం. అటువంటి బాలముకుందుడిని స్మరిస్తున్నారు. ఎంత చిన్న పిల్లవాడో మీరు ఊహించుకోండి. ఆ చిన్న పిల్లవాడి యొక్క వయసులో పిల్లలు ఏ వేలు పెట్టుకోవాలో తెలియక కాలు అందుతుంది, ఆ కాలు పట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు. కరారవిందేన పదారవిందం. ఆ పదారవిందం యొక్క ఆ పాదం యొక్క బొటన వేలిని ఏం చేశాట అలా వచ్చి ముఖ అరవిందే వినివేశయంతం. ముఖ అరవిందే, ఎర్రనైనటువంటి పెదాలు కలిగినటువంటి ఆయన యొక్క నోట్లో అలా వినివేశయంతం, అలా పెట్టుకుని హాయిగా చప్పరిస్తూ, బొటన వేలు చప్పరిస్తూ ఆహా ఆహా అనుకుంటూ చెయ్యి కాలు నోరు, చెయ్యి కాలు నోరు ఈ మూడిటిని ఏకం చేసినటువంటి ఆ బాలకృష్ణుణ్ణి, వటపత్ర స్థాయిలో నిద్రిస్తున్నటువంటి బాలకృష్ణుణ్ణి నేను స్మరిస్తున్నాను అని ఆ శ్లోకం యొక్క అర్థం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఎంత అద్భుతమైనటువంటి అర్థం అండి. ఓ పిక్చరైజేషన్, ఆ స్టిల్, అసలు ఆ పోస్టర్ మనం ఇంట్లో పెట్టుకున్నా చాలు.
దాంట్లోనే మొత్తం సమస్తమైనటువంటి జగత్తు కథ అంతా ఉంది. ఒకసారి చెప్పాను మీకు ఇది. ఆ పోస్టర్ యొక్క అర్థం ఏంటి అంటే సృష్టి స్థితి లయ నేనే అని చెప్పడం దాని యొక్క అంతరార్థం. కరారవిందే పదారవిందం. సృష్టించేది చెయ్యి. ఏ పనైనా మనం చేసేటువంటిది ఏమిటి అంటే కరం, చెయ్యి. కర అరవిందే సృష్టి. స్థితిస్థాపక. స్థితి అంటే నిలబడటం, రక్షణగా ఎటు పడిపోకుండా మనం చక్కగా ఒక ప్రదేశంలో నిలబడటం, ఒక స్థాయిలో రక్షణగా నిలబడటం, అది స్థితిస్థాపకత. అలా నిలబడేది ఏమిటి? ఏ ఆధారంతో మనం నిల్చుంటున్నాం? పాదముల యొక్క ఆధారం. కాబట్టి పాదములు స్థితికి నిదర్శనములు, సృష్టికి నిదర్శనములు చేతులు. కాబట్టి సృష్టితో పాదాలను పట్టుకున్నాడు, చేత్తో పాదాలు పట్టుకున్నాడు. తర్వాత ఆ పాదాలు కూడా తీసుకెళ్లి చివరికి ఏం చేశాడు? నోట్లో పెట్టాడు. నోరు అనేటువంటిది దేనికి సంకేతం? స్వాహాకి సంకేతం. ఇది స్వాహ, అది స్వాహ, అది స్వాహ అన్ని తింటూ ఉంటామే, అన్ని లోపల పడేస్తూ ఉంటాం. కాబట్టి లయకారకుడికి సింబల్ ఏమిటి అంటే మన దేహంలో నోరు. ముఖము అంటారు సంస్కృతంలో, నోరు అనకూడదు. వదనము అంటే ముఖము, సంస్కృతంలో ముఖం అనేటువంటి పదానికి అర్థం నోరు. ముఖారవిందే వినివేశయంతం, వినివేశం. కాబట్టి చేత్తో పాదాన్ని పట్టుకున్నాడంటే సృష్టి, సృష్టితో స్థితి, స్థితితో లయ. కాబట్టి సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ ఈ మూడు నేనే అని చెప్పుకుంటున్నటువంటి అంతరార్థం ఈ అద్భుతమైనటువంటి బాలకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి చిత్రంలో మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ పద్యరాజంలో. అట్లాంటి సృష్టి స్థితి లయ కారకుడు నేనే అని పరమాత్ముడు ఆ బాలకృష్ణుని చెప్పినటువంటి సంకేతం. తర్వాత భూదేవి కూడా అదే శ్లోకం ఆ విధంగా సృష్టి స్థితి లయ కారకుడి నీవే కదా స్వామి అంటూ కూడా భూదేవి స్తుతిస్తున్నది. ఇక్కడ కూడా ఆ శ్లోకంలో ఇక్కడ పంకజనాభాయ, పంకజం అంటే ఆ శ్లోకం మనం గుర్తు చేసుకోవాలి. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయ ఆదిబీజాయ, పురుషాయాదిబీజాయ పూర్ణబోధాయ తే నమః అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తుతిస్తున్నది. ఎట్లాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? నమో భగవతే తుభ్యం. తుభ్యం అంటే నీ కొరకు స్వామి, నీకు నమస్కారం. భగవత్ స్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం. వాసుదేవాయ, వసుదేవుని కుమారుడు అయినటువంటి వాడు వాసుదేవుడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడు, సర్వదా వ్యాపకుడైనటువంటి వాడు. విష్ణవే నమః. విష్ణవే నమః. సర్వవ్యాపకుడైనటువంటి వాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి స్వామి నువ్వు. అటువంటి ఆది పురుషుడివి నీవు. పురుషాయ, పరమ పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే. ఆది బీజాయ, బీజము అంటే మొదలు. దేనికి మొదలు స్వామి అంటే పరమాత్ముడు అద్భుతమైనటువంటి ఆది బీజాయ, పరమ పురుషుడు అయినటువంటి వాడి ఆది బీజము. దేనికి బీజము స్వామి? ఈ బ్రహ్మదేవుడికి కూడా బీజమైనటువంటి వాడు. మొట్టమొదట సృష్టికి కూడా కారణమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి సృష్టించినటువంటి వాడు. కాబట్టి జగత్ సృష్టికంతటికి కూడా కారకుడైనటువంటి బ్రహ్మదేవుడికి కూడా మూలకారకుడు అయినటువంటి వాడివి బీజానివి నువ్వు. ఆది బీజాయ, జగత్ సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడికి కూడా బీజమైనటువంటి వాడు. పూర్ణబోధాయ తే నమః. పూర్ణ బోధాయ, బోధపడిందా అంటూ ఉంటాం మనం. బోధపడిందా అంటే అవగతం అవుతాం, అర్థం చేసుకోవటం. పూర్ణబోధాయ, పూర్ణం సమస్తమైనటువంటి జ్ఞానానికి నిధి అయినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి నీకు నమస్కారం అయ్యా స్వామి. తే నమః, నీకు నమస్కారం అంటూ భూమాత స్వామిని కొనియాడుతూ ఉంది. ఆ తర్వాత అజాయ జనయిత్రేస్య బ్రహ్మణేనంత శక్తయే పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోస్తుతే. అజాయ, అజాయ, జా అంటే జన్మ. అజహ అనే పదం దేనికి అర్థం అంటే జన్మరహితుడైనటువంటి వాడు. ఆయనకి జన్మ ఏమిటి? జన్మ అంటే మనకు ఉంటుంది పునర్జన్మ, మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. పునర్జన్మరహితుడైనటువంటి వాడు, పుట్టుకే లేనటువంటి వాడు అనేటువంటి, కాబట్టి పుట్టుక లేనటువంటి వాడు అజుడు, బ్రహ్మ అని కూడా చెప్పచ్చు. అజ అంటే అజాయ, కాబట్టి పుట్టుక లేనటువంటి వాడు. అట్లాంటి నీవు పుట్టుకే తెలియనటువంటి వాడు, పుట్టుకే లేనటువంటి నీవు అస్య జనయిత్రే అని పదం పెట్టారు. అద్భుతమైన పదం.
అస్య అనే ఈ ఒక్క పదం దేనికి సంకేతం అంటే లోకస్య అనే పదానికి సంకేతం. అస్య అంటే లోకస్య జనయిత్రి, సమస్తమైనటువంటి సృష్టికి, జగత్తుకి, లోకాలకి కూడా 14 లోకాలకి కూడా జనయిత్రే, పుట్టుకకి కారణమైనటువంటి వాడిని. నీ పుట్టుకే మాకెవ్వరికీ తెలియదు, నువ్వు ఎలా సృష్టించబడ్డావో మాకు తెలియదు. అటువంటి పుట్టుక లేనటువంటి నీవు సమస్త లోకాల యొక్క పుట్టుకకి కారణమైనటువంటి వాడి అయ్యావు. అది దానర్థం. అజాయ జనయిత్రేస్య బ్రహ్మణే అనంత శక్తయే. పరబ్రహ్మం అంటే నీవే స్వామి. అంతేకాకుండా నీ యొక్క శక్తులు ఎట్లాంటివి? అనంత శక్తయే, అనంతమైనటువంటి నీ యొక్క శక్తి స్వరూపాలకి నమస్కారం అని చెప్పి వేడుకుంటుంది అక్కడ ఆ తల్లి భూమాత. శక్తి సామర్థ్యాలు కానీ, నీ యొక్క శక్తులు కానీ, అరిషడ్ వర్గాలు మొత్తం అంతా కూడా అన్ని అద్భుతమైనటువంటి శక్తులు ఏవైతే సిద్ధులు ఉన్నాయో, అష్టసిద్ధులు, ఇవన్నీ వీటికి అనంతమైనటువంటి శక్తుల్ని వర్ణించలేదు. పరావరాత్మన్ భూతాత్మన్, పర అవర, పర అవర, పర అవర అంటే లోపల బయట, లోపల బయట, స్థావర జంగమ అని చెప్పడం అసలు దాని అర్థం. అక్కడ సమస్తమైనటువంటి చరాచరమైనటువంటి భూతాలకి కూడా, సమస్తమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా కూడా పరమాత్ముని యొక్క ఆత్మస్వరూపమే. పరావర ఆత్మన్ అన్నారు. అంటే సమస్త చరాచర సృష్టిలో ఉన్న స్థావర జంగమాలకి కూడా ఆత్మస్వరూపుడు ఎవరయ్యా అంటే పరమాత్మే మూలం. అంతేకాకుండా భూతాత్మన్, ప్రాణికోటిలో, సమస్తమైనటువంటి ప్రాణికోటిలో ఉన్నటువంటి హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడివి నీవే. అట్లాంటి పరమాత్మన్, హే పరమాత్మన్ నమోస్తుతే, నీకు నమస్కారం స్వామి అంటూ వేడుకుంటున్నది భూమాత. ఆ తర్వాత పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి పంచభూతాల దగ్గరికి వెళ్లే ముందు అమ్మవారి ఇక్కడ ప్రపంచానికి సంబంధించినటువంటి, అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు అన్నిటికీ కూడా, గుణాలతోనే సమస్తమైనటువంటి సృష్టి త్రిగుణాత్మకమైనటువంటి వాటితో నువ్వు చేస్తూ ఉంటావు, కానీ ఆ త్రిగుణాలకి నువ్వు అతీతంగా ఉంటూ ఉంటావు అని చెప్పి తర్వాత శ్లోకంలో కీర్తిస్తున్నది స్వామివారి. సృష్టి చేయాలంటే త్రిగుణాలని ఆధారంగా చేసుకుని చేయాలి. ప్రాణిని చేయాలంటే పంచభూతాలని ఆధారంగా ప్రాణిని సృష్టి చేయాలి. అయినా ఈ సృష్టికి మూలకారకుడువైనటువంటి నీవు వాటిని అంటకుండా ఉంటావు. అందుకే తనాపర భేదం లేకుండా దుష్టుడైనటువంటి పుత్రుడైనటువంటి నరకాసురుని కూడా సంహరించావు. త్వం వై శుశ్రుక్షు రజ ఉత్కటం ప్రభో తమో నిరోధాయ విభర్ష్య సంవృతః స్థానాయ సత్వం జగతో జగత్పతే కాలః ప్రధానం పురుషో భవాన్ పరః. త్వం వై శుశ్రుక్షు, శుశ్రుక్షు అనేటువంటి పదం చూసారా? సృజించుట, సృష్టించుట అని అర్థం దానికి. శుశ్రుక్షు అంటే సృష్టించాలనేటువంటి కోరిక. త్వం వై శుశ్రుక్షు, నువ్వు ఈ సృష్టికంతటికి కూడా కారణభూతుడు అవుతావు, మొత్తం సృజించాలని అనుకుంటావు. రజ ఉత్కటం ప్రభో, దేంతో సృష్టిస్తావు? సృష్టికి మూల కారణమైనటువంటి ఏమిటి? త్రిగుణాలు మనకి 3 ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలలో ఏది సృష్టికి ఉపయోగపడుతుంది, ఏది స్థితికి ఉపయోగపడుతుంది, ఏది లయకి ఉపయోగపడుతుంది? సృష్టి స్థితి లయంలో ఈ త్రిగుణాలు దేనికి ఉపయోగపడతాయి అనేటువంటిది ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. వర్ణించేటప్పుడు ఇక్కడ సృష్టికి కారణమైనటువంటిది త్రిగుణాలలో రజోగుణం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. ఉత్కటం ప్రభో, ఉత్కటం రజ, ఉత్కటం అంటే మనకి ఉద్రిక్తమైనటువంటి అన్నట్టు. సృష్టి అలా ఉద్రిక్తంతో నిద్రాణమైనటువంటి జీవుడు మేల్కొంటాడు. ఉద్రిక్తం, ఉత్కటం, ఉత్కటం అంటారు, బయటికి రావటం. సృష్టి అలా నిద్రాణమైనటువంటి ప్రాణి అలా ఉద్రిక్తమై పైకి లేచి అలా ప్రాణి అలా వృద్ధి పొందుతూ మళ్ళీ స్థితిస్థాపకుల్లోకి వస్తాడు. ఆ సృష్టి జరగాలంటే ఏముండాలి అంటే రజోగుణ ప్రధానమైనటువంటి ఉండాలి. ఆ రజోగుణాన్ని స్వీకరిస్తూ ఉంది. త్వం వై శుశ్రుక్షు రజ ఉత్కటం ప్రభో తమో నిధాయ బిభర్ష్య సంవృతః. బిభర్ష్య సంవృతః, తమోగుణ ప్రధానంగా నువ్వు ఏం చేస్తూ ఉంటావంటే నిరోధిస్తూ ఉంటావు.
తమస్సు అంటే అంధకారం. ఈ తమోగుణం దేనికి సంకేతం అంటే మొత్తం ఈ సృష్టిని లయం చేయటానికి ఉపయోగపడేటువంటిది తమోగుణం. సృష్టించేది రజోగుణం అయితే హరించేటువంటిది తమోగుణం. అలాగే మరి స్థితిస్థాపకతకి ఏమిటంటే సాత్వికమైనటువంటి గుణం. అంటే స్వామి మనల్ని పరిపాలించేది, మనల్ని రక్షించేది సాత్వికమైనటువంటి గుణంతో రక్షిస్తాడట. ఆయన తమో గుణంతో మనల్ని రక్షించాడంటే ఇంకంతే. కాబట్టి సాత్వికమైనటువంటి గుణాలతో మనల్ని రక్షిస్తూ ఉంటాడు, తమో గుణంతో మనల్ని నిరోధిస్తూ ఉంటాడు. నిరోధించడం అంటే లోపల అంతర్లీనం చేసుకోవడం, అంతేగాని హరించడం కాదు, నాశనం చేసేయడం కాదు. మొత్తం అంతా కూడా లోపల మొత్తం నాశనం చేశారంటే మళ్ళీ ఇంకా సృష్టి ఉండదు. ఏం చేస్తున్నాడు? నిరోధించడం అంటే ఆ కార్యక్రమాన్ని అంతటితో ఆపేసి తనలో లయం చేసుకుంటున్నాడు, తనలో కలిపేసుకోవటం. దాన్ని లయం అంటే, లయం అంటేనే కలుపుకోవటం, అంతేగాని విడిగా కలపడం కాదు. పంచదార నీళ్ళల్లో పంచదార వేశామంటే ఆ పంచదార కాస్త నీళ్ళల్లో కలిసిపోయింది, లయం అయిపోయింది, అది లయం అంటే. అంతేగాని పంచదారాన్ని నాశనం చేశామని కాదు, వినాశనం కాదు. దాంట్లో లయం అయిపోయింది, పరమాత్మలో లయం అయిపోయింది ఈ సృష్టి అంతా, ఆయన చేసుకున్నదంతా కూడా. కాబట్టి తమో నిరోధాయ వివర్ష్య సంవృత. సంవృత అనే పదాన్ని ఉంది చూసారా? ఈ పదం పక్కనే ఒక అక్షరం ఉంది, వివర్ష్య అసంవృత అనేటువంటి అక్షరం ఉందండి. అసంవృత, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. అసంవృత అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఏ సంబంధము అంటకుండా అనొచ్చు. అంటే సత్వరజస్తమో గుణాలతో సృష్టిస్తావు, స్థితిస్థాపకతగా రక్షిస్తావు, లయం చేసుకుంటావు. కానీ త్రిగుణాలు నీకు అంటవు, సృష్టి స్థితి లయలు నీకు అంటవు, ఏ సంబంధము నీకు అంటదు. అట్లా అసంవృత అని దాని అర్థం. అసంవృత అంటే దాని అర్థం ఎటువంటి సంబంధాలు, ఎటువంటి త్రిగుణాలు నీకు అంటకుండా ఈ సృష్టి అంతా నువ్వు నడుపుతూ ఉంటావు, అది దాని అర్థం. ఆ ఒక్క పదంలో అంత ముఖ్యమైన పదం. అట్లా భూదేవి ప్రార్థిస్తుంది. సృష్టిస్తావు రజోగుణంతో, తమోగుణంతో నిరోధిస్తూ ఉంటావు, లయం చేసేస్తూ ఉంటావు. స్థానాయ సత్వం జగతో జగత్పతే. హే జగత్పతే స్వామి కృష్ణ ప్రభు, ఈ జగత్తంతా కూడా స్థానాయ సత్వం. స్థానాయ అనే పదానికి అర్థం స్థితిస్థాపకతగా రక్షించడం కోసం, పోషించడం కోసం నువ్వు సత్వగుణాన్ని ధరిస్తావు. సత్వగుణాన్ని ధరిస్తావు, రజోగుణాన్ని ధరిస్తావు, తమో గుణాన్ని ధరిస్తావు. కానీ నువ్వు మాత్రం అసంవృత, దేనికి అంటకుండా త్రికాల మొత్తం త్రిగుణాలకి కూడా అతీతుడిగా ఉంటూ ఉంటావు. ఆ విషయాన్ని మళ్ళీ చివరి పాదంలో ఇంకో రకంగా చెప్తుంది. కాల ప్రధానం పురుషో భవాన్ పరహ. ప్రధానం అనేటువంటి ఈ పదం చూసారా? ప్రధానం అనేటువంటి పదానికి అర్థం ప్రకృతి అని అర్థం. సృష్టికి మూలకారకమైనటువంటి పురుషుడు, ప్రకృతి, ఈ రెండిటికి కూడా పురుషుడు, ప్రకృతి, సమస్త గుణాలకి కూడా ప్రధానమైనటువంటి ఈ పురుషుడు, ప్రకృతి, ఈ జగత్తు యొక్క అంశకి ప్రధానమైనటువంటి ఈ పురుషుడు, ప్రకృతి అనేటువంటి వాటికి కూడా కారణం నీవే. ఎందుకంటే ఈ జన్మ మొదలైనటువంటి వాటి అన్నింటికీ కూడా కారణమైనటువంటి ప్రకృతి, పురుషుడు మొదలైనటువంటివన్నీ కూడా స్వయంగా నీవే నాయన. ప్రధానం పురుషో భవాన్. భవాన్ అనేటువంటి పదం నొక్కి చెప్పడం, నీవే. వాడి ప్రకృతి, పురుషుడు మొదలైనటువంటివన్నీ కూడా నీవే. అంతేకాకుండా వీళ్ళిద్దరి యొక్క సంయోగం ఎప్పుడు కలుగుతుంది, దేని వల్ల కలుగుతుంది అంటే కాల ప్రభావంతో కలుగుతుంది. వీళ్ళిద్దరి యొక్క సంయోగ వియోగాలు ఎప్పుడు కలుస్తున్నారు, ఎప్పుడు విడిపోతున్నారు, ఏ కాలం కలిసే కాలం ఒకటి ఉంటుంది, విడిపోయే కాలము వస్తుంది, లయమైపోయే కాలము వస్తుంది, అన్ని సమస్తమైనటువంటిది లయమైపోయే కాలము వస్తుంది. కాబట్టి అటువంటి ప్రధాన కాలపురుషుడు కూడా భవాన్, నీవు మాత్రమే. కాబట్టి కాలము నీవే, ప్రకృతి నీవే, పురుషుడు నీవే, సత్వరజస్తమో గుణాలు నీవే, సృష్టి స్థితి లయలు నీవే. కానీ అన్నిటికీ కూడా నువ్వు ఎట్లా ఉంటావు? పరహ అని పెట్టారు. పరహ అంటే వేటికి అంటకుండా ఇతరుడు పక్కన, ఇతరుడు పరహ అంటే ఇతరుడు వలే ఉంటావు. ఇవన్నీ భిన్నం, నేనొక్కడిని భిన్నం అన్నట్టుగా ఉంటావు. ఈ పరహ అనేటువంటి పక్కన పెట్టుకున్న భవాన్ పరమ పురుష, పరపురుష, అద్భుతమైనటువంటి పురుషుడు. వీటన్నిటికీ భిన్నమైనటువంటి వాడివి నువ్వు, ఇవేవి అంటనటువంటి వాడివి నీవు. అట్లా నువ్వు ఉన్నావు నాయన. అయితే పంచభూతాలని కూడా
వర్ణిస్తున్నది 30వ శ్లోకంలో. అహం పయో జ్యోతిరథానిలో నభో మాత్రాణి దేవా మన ఇంద్రియాణి కర్తా మహానిత్యఖిలం చరాచరం ద్వితీయే భగవన్నయం భ్రమః అంటూ పంచభూతాలను కూడా తీసుకొస్తుంది. అహం అహం అంటే భూమి, కాబట్టి భూమి, నీరు, నిప్పు మొదలైనటువంటి పంచభూతాలని ఇక్కడ వర్ణిస్తున్నది ఇక్కడ భూదేవి. అహం, అందుకని భూదేవి తనకు తాను చెప్పుకుంటుంది కాబట్టి అహం అనే పదం వాడి. పయః నీరు, జ్యోతి అగ్ని, అథ అనిల వాయువు, నభః ఆకాశం. కాబట్టి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉంటాయో ఆ పంచభూతాలు, మాత్రాని తన్మాత్రలు, పంచ తన్మాత్రలు ఏవైతే ఉంటాయో శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఈ పైన చెప్పినటువంటి పంచభూతాల యొక్క తన్మాత్రలు. అవే కాకుండా దేవతలు, మనస్సు, ఇంద్రియాలు మొదలైనటువంటివన్నీ కూడా దేవా మన ఇంద్రియాణి, మన పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ కర్త, మహా కర్త తర్వాత మహత్ అని పెట్టింది అక్కడ అమ్మవారు. కాబట్టి పంచతన్మాత్రలు, మనస్సు, పంచేంద్రియ జ్ఞానములు, పంచకర్త కర్మేంద్రియాలు ఏవైతే ఉంటాయో కర్మేంద్రియాలు, వాటి యొక్క అధిదేవతలు, దేవా అనేటువంటి పదం వాటన్నిటికీ అధిదేవతలు ఉంటూ ఉంటారు. మనం నవగ్రహ దేవతల్లో అధిదేవత ప్రత్యధి దేవత సహిత అన్నట్టుగా ఏదైతే ఉంటుందో అట్లా ఆ కర్మేంద్రియాలన్నిటికీ కూడా దేవతలు, అధిష్టాన దేవతలు ఉంటారు. అంతేకాకుండా అహంకారము, మహత్వము మొదలైనటువంటి కర్త అనే పదంలోనే అహంకారము, అహం అహం కర్త, అహం కర్త, నేను 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 అనేటువంటి అదే అహంకారం. అలాగే ఈ మహత్ అనేటువంటి శబ్దం మహత్వము అనేటువంటి శబ్దాన్ని సూచిస్తూ ఉంటుంది. మహానిత్యఖిలం చరాచరం, అట్లాంటి వీటితో కూడుకున్నటువంటి సమస్త చరాచరమైనటువంటి సమస్త జగత్తు కూడా, సమస్త ప్రపంచము కూడా త్వయి అద్వితీయే భగవన్నయం భ్రమః, ఇటువంటి సమస్తమైనటువంటి జగత్తు కూడా త్వయి అద్వితీయ. ద్వితీయము అంటే భిన్నమైనది, నీకంటే భిన్నమైనది ఏదైతే ఉంటుందో అది ద్వితీయం. త్వయి అనే పదం పెడితే నీకంటే భిన్నమైనది కాదు, ఇవన్నీ నీలోనే ఉన్నాయి, నీకంటే అద్వితీయం కాదు, ద్వితీయం నా, ఇవన్నీ అద్వితీయం, నీకంటే భిన్నం కాదు, కానీ నీకంటే భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి, అది మా భ్రమ. భగవన్ అయం భ్రమ, హే భగవన్ అయం భ్రమ, ఇది మా భ్రమయ్య. అలా భ్రమపరుస్తూ ఉంటాం. భూమి అక్కడ ఉంది, నీరు ఇక్కడ ఉంది, నిప్పు ఇక్కడ ఉంది, అన్ని భిన్నంగా ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ అన్నిట్లో స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ నీ ఒక్కడివే అని చెప్పి తెలుసుకోలేము. త్వయి అద్వితీయే, నీకంటే భిన్నంగా లేవు, ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి. అద్వితీయం కాదు, అద్వితీయం, ఇవన్నీ కూడా నద్వితీయం. త్వయి అద్వితీయం. ద్వితీయము అంటే భిన్నమైనది, అద్వితీయము అంటే ఏకోహి పరం. కానీ మనకి మాత్రం భ్రమ కలుగుతూ ఉంటుంది, అయం భ్రమ, ఇవి భిన్నంగా ఉన్నాయి, నేను వేడు వాడు వేరు అనేటువంటి నీ ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు భిన్నంగా భావిస్తూ ఉంటావు. కానీ ఇలా సృష్టి అంతా కూడా ఒకటే పరమాత్మ అని చెప్పి 31వ శ్లోకంలో నా కుమారుడు నరకుడు చనిపోయాడు సరే, కానీ వాడు దుర్మార్గుడు ఒప్పుకుంటా, వాడి కుమారుడు ఉన్నాడు ఇక్కడ భగదత్తు, కాస్త వాణ్ణి కనిపెట్టుకునుండు స్వామి. నీ పాద పంకజం, నీ అద్భుతమైనటువంటి ఆపన్నార్తి ఆశీర్వచనాలు, ఏదైతే నీ యొక్క హస్త పంకజం ఏదైతే ఉంటుందో ఆ హస్త పంకజాన్ని, నీ కరకమలాన్ని వాడి శిరస్సున అలా పెట్టి ఆశీర్వదించు, వాణ్ణి రక్షించు, వాణ్ణి కాపాడు. ఆ భగదత్తుడు మంచివాడు, వాణ్ణి కాపాడు అని చెప్పి భగదత్తుడిని ఆశీర్వదించమని చివరి శ్లోకంగా వేడుకుంటుంది భూదేవి. ఈ భగదత్తుడి గురించి మనం చెప్పుకోవాల్సిన కొంచెం అంశం ఉంది, ఈ రోజు సమయం సరిపోదు కాబట్టి రేపు పాఠంలో మనం భగదత్తుడు, మహాభారత సంగ్రామంలో భగదత్తుడు ఎట్లా యుద్ధం చేశాడు, ఎవరి పక్షాన ఉన్నాడు అనేటువంటిది చెప్పుకోవాలి. అప్పటికే వాడికి ఎంత వయసు ఉంది, వాడేం చిన్నపిల్లవాడు కాదు. అవన్నీ కూడా మనం రేపు ప్రస్తావించుకోవాల్సిన అంశం ఉంది. ఆ భగవదత్తుడి గురించి భూదేవి ఏ విధంగా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటున్నది మనవడి గురించి అనేది చివరి శ్లోకంలో చెప్తుంది ఆ తల్లి.
అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ రోజు స్తోత్రం ఎట్లాగో వచ్చింది, ఇందాల ఏదో సరస్వతి దండకం చదువుకుంటే మీకు కూడా అందరికీ కూడా అది వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను. జయ జయ జనయత్రి కళ్యాణ సంధాత్రి. అది మీరు కూడా చదువుకోండి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు. మంచి స్తోత్రం అది. అమ్మవారి ఉపాసన ఉన్న శృంగేరి వెళ్ళారు అన్నారు కొంతమంది, కాబట్టి సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు అది ఎప్పుడైనా ఆ స్తోత్రం వాట్సాప్ లో పెట్టాను, కాస్త చదువుకున్నా చదువుకోవచ్చు. మార్గమత్యం మంచిది అమ్మవారి గుళ్ళు. సంతోషం.